డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనేది ఉత్కంఠకి అయితే ఈ రోజు తెరపడిందని చెప్పాలి. దాని జనసేన ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శ్రీపాద వల్లభుని జన్మస్థానంలోనే పోటీ చేస్తారంటూ తన సీటును తానే ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ పిఠాపురంలో మొత్తం అందరూ కూడా జన సైనికులు కావచ్చు, మొత్తం పిఠాపురం ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జన సైనికులు అయితే సంబరాలు జరుపుకుంటున్న ఆ పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా జన సైనికులు సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఉదయ్ శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఈ యొక్క ఫీలింగ్ జన సైనికులు కావచ్చు అందరూ కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే మా అదృష్టం కింద భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నేను ఇన్ఛార్జ్ కింద ఉన్న నియోజకవర్గం కానీ మా జన సైనికులు పిఠాపురంలో ఉన్న జన సైనికులందరికీ కూడా ఆ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అన్నప్పుడు మామూలు జనసేనకి టికెట్ రావడం కన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఆనందం కన్నా పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే పోటీ చేస్తున్నప్పుడు అందరికీ కూడా 1000 రెట్లు ఎక్కువ ఆనందం వచ్చింది. అలాగే 1000 రెట్లు ఎక్కువ పనిచేసి మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం. అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడే ఇన్ఛార్జిగా ఉన్న ఆయన పర్మిషన్ తీసుకుని పిఠాపురంలో పోటీ చేస్తానని ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. ఈ పరిణామం ఎలా చూడాలి? ఆయన ఒక బ్రదర్గా కావచ్చు, ఒక ఇదిగా మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలి? ఆయన ఏ మనిషికైనా నిజంగా ఒక వాల్యూ ఇచ్చే ఒక పర్సన్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి ఎవరికైనా ఒక మర్యాద ఇచ్చే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఎంత ప్రేమిస్తారంటే నన్ను ఇన్ఛార్జ్ కింద ప్రకటించారు, అలాగే ఇక్కడ నేను ఇక్కడే ఉండి అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడే పార్టీ బలోపేతం ఇన్ని నెలల నుంచి చేస్తూ ఉన్నాను, సో ఉదయం అడగాలి అన్నట్టుగా అన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు నాకన్నా ఎక్కువ పిఠాపురంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. యాక్చువల్గా ఆయనకి ఎప్పుడు అత్యధికంగా ప్రేమించే నియోజకవర్గం ఈ 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం. నేను ఇక్కడ పిఠాపురానికి ఇన్ఛార్జ్ కింద వేసేటప్పుడే ఆయనకి పిఠాపురం మీద ఎంత ప్రేమ ఉందని నాకు చెప్పి పంపించారు. అదేవిధంగా నేను కష్టపడ్డాను. ఈ కష్టపడ్డప్పుడు నా పేరు చెప్తే ఆనందిద్దును, నా పేరు చెప్పకుండా కళ్యాణ్ గారి పేరు ఆయన పేరు సార్ పేరు ఆయనే చెప్పుకున్నప్పుడు నాకు ఇంకా 1000 రెట్లు ఎక్కువ ఆనందం కలిగింది. సో ఆ సార్ అలాగా అంత మాట అన్నప్పుడు నాకు కళ్ళంట నీళ్లు కూడా వచ్చినాయి. సార్ అది ఒక నేను సార్కి ఎంత క్లోజ్ అన్నది సార్ అట్లా చెప్పేదాన్ని బట్టి నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే నాన్ లోకల్ అంటూ గత కొన్ని రోజులు ఫ్లెక్సీలు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదంతా కూడా ఎలా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు ఇక్కడంతా కూడా నియోజకవర్గంలో ప్రధానికి ఏ విధంగా స్వీకరిస్తారు? లోకల్ నాన్ లోకల్ మీరంతా ఎంత ఇదిగా ఉన్నారని ఇందాక చెప్పాను కదా. వారణాసిలో మోడీ గారు నాన్ లోకల్, అలాగే రాహుల్ గాంధీ గారు కేరళలోకి వెళ్ళారు నాన్ లోకల్, అండ్ చంద్రబాబు గారు కుప్పంలో నాన్ లోకల్, మంగళగిరిలో లోకేష్ గారు నాన్ లోకల్, ఇక్కడ ఇప్పుడు సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్కి అమర్నాథ్ మొత్తం అందరూ నాన్ లోకలే. ఇక్కడ పక్కన టీడీపీ చినరాజప్ప గారు నాన్ లోకలే. సో ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనేది అసలు చిన్న స్థాయి నాయకుల దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు పార్టీ అనేది గెలిపించుకోవడానికి ఏ విధంగా కృషి చేసి ఎవరి నాయకత్వంలో బాగుంటుంది అన్ని సామాజిక వర్గాలని చూసుకుని ఏ సామాజిక వర్గం ఎక్కడిస్తే బాగుంటుందని చెప్పి అన్ని పరిణామాలు చూసుకుని ఇస్తారు తప్ప లోకల్ నాన్ లోకల్ అనేది ఎప్పుడూ పోయిందండి. అదేంటే నాకు తెలిసి ఏమన్నా 1980sలో ఉండుంటుందేమో. సో ఆ నినాదం ఎవరు పట్టించుకోరు ఇప్పుడు. అసలు యాక్చువల్గా దేశం అంతా కూడా ఎక్కడి నుంచి ఎవరిని ఆదరిస్తున్నారో అంత ప్రేమించి ఆదరించి మంచి నాయకుడై ఉండాలి. కానీ ఆ లోకల్ నాన్ లోకల్ అనేది అవసరం లేదు. అందులోని పవన్ కళ్యాణ్ అనేవారు 175 నియోజకవర్గాల్లోనే ఆయన లోకలే. ఇప్పుడు పార్లమెంట్కి చేస్తా అంటున్నారు, మరో పక్కన ఎమ్మెల్యే ఇక్కడ అయితే ప్రకటించే పరిస్థితి. పార్లమెంట్ కూడా వెళ్ళే అవకాశం ఉందా? కాకినాడ నుంచి కూడా పోటీ చేస్తా అంటున్నారు. ఆయన ఒకటి ప్రకటించి ఒకటి దాచుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రకటించేటప్పుడు ప్రకటించేశారు, నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని చెప్పేశారు. ఆ చెప్పేసిన దానికి మేమంతా పిఠాపురంలో జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురం కలిసి మేము ఆయనకి హయ్యెస్ట్ మెజారిటీ రాష్ట్రంలోనే పిఠాపురం నుంచి ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ మా ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మాకన్నా ముందే బంగారుపళ్ళెంలో పెట్టి నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రానవలసిన అవసరం కూడా లేకుండా బంగారుపళ్ళెంలో పెట్టి హయ్యెస్ట్ మెజారిటీ ఇస్తానని చెప్పి మాకన్నా ముందు యాక్చువల్గా టీడీపీ ఒక స్టెప్ ముందేసి చెప్పారు. వర్మ గారికి చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మేము ముగ్గురం కూడా కలిసి ఎలా పనిచేయాలో కలిసి నిర్ణయం తీసుకుని సార్కి హయ్యెస్ట్ మెజారిటీ ఆయన వర్మ గారు అన్నట్టు బంగారుపళ్ళెంలో నిజంగా ఎలా పెట్టేయాలనే దాని దగ్గర ఆయన దగ్గరే కూర్చుని మేము అందరం డిస్కస్ చేసి నిజంగా ముందుకెళ్తాం. అంటే ఒక పక్కన అసంతృప్తితో ఉన్నారు పార్టీ టీడీపీకి అందరూ కూడా అక్కడంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా త్వరలో ఇండిపెండెంట్గా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందంటారా? ఇండిపెండెంట్గా వెళ్ళే ఆలోచన ఉంటే బంగారుపళ్ళెంలో పెట్టి గిఫ్ట్ ఇస్తాను ఆయన ఎందుకు అంటారండి? అన్నీ ఏమన్నా సంవత్సరాలు అయింది, 2-3 రోజులు అయింది అంతే కదా. 2-3 రోజుల క్రితమే టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఆల్రెడీ అన్నారు బంగారుపళ్ళెంలో పెట్టి హయ్యెస్ట్ మెజారిటీతో గిఫ్ట్ ఇస్తానని చెప్పి. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇదే నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా ప్రేమించే వాళ్ళు ఏమన్నా కొంతమంది డిసప్పాయింట్ అయ్యింటారు తప్ప స్వయానా వర్మ గారే
బంగారుపల్లిలో పెట్టి గిఫ్ట్ ఇచ్చి హైయెస్ట్ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. అంటే ఆయనతో మాట్లాడడం కానీ ఇవన్నీ ఏమైనా జరిగాయి అంటే ఇప్పుడు ఉన్న పరిణామాలు చూస్తుంటే ఆయన కొంచెం అసంతృప్తితో ఉన్న పరిస్థితి. ఆయనతో ఫోన్ చేసిన ఈ సీటు ప్రకటించిన తర్వాత పరిణామాలు ఎలా చూడాలి అంటే గతంలో కూడా ఆత్మీయ సమావేశాలు ఇరువురి మధ్య కూడా ఎటువంటి కోఆర్డినేషన్ లేకుండా ఉంది. పిఠాపురంలో ఏ విధంగా కలుపుకుని ఎలా వెళ్తారు ముందుకెళ్తారు? ఏం కావాలో చెప్పండి అది చెప్పేస్తాను, లేకపోతే ఇందాక నుంచి అదే చెప్తున్నాను మళ్ళీ అదే అడుగుతున్నారు. ఏం చెప్పారు? వర్మగారే బంగారుపల్లిలో పెట్టి గిఫ్ట్ ఇస్తానని చెప్పింది వర్మగారే కదా. మరి ఏంటి ఇంకేంటి ప్రాబ్లం? అంటే టీడీపీ ఈ రెండు కూడా పొత్తుల ధర్మంగా అంటే ఎవరికి ఇచ్చినా సరే త్యాగాలు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ అది ఏ విధంగా కలుపుకుని వెళ్తారంటున్నారు? ఆయనే కదండి, వర్మగారే చెప్పారు కదా బంగారుపల్లిలో పెట్టి గిఫ్ట్ ఇస్తాను, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బంగారుపల్లిలో పెట్టి గిఫ్ట్ ఇస్తానని చెప్పింది వర్మగారే కదా. ఓకే భారీ ఇప్పుడు పిఠాపురంలో ఎంత మెజార్టీ రాబోతుంది పవన్ కళ్యాణ్? ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారు పవన్ కళ్యాణ్? ఎప్పటి నుంచి ప్రచారంలో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎంత అనేది నేను అడుగుతాను, మెజారిటీ అనేది ఎలా చెప్తారు? ఎంత 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 ప్రచారం ఏ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు వస్తే అది ఇంకా చిలకలూరుపేట సభ తర్వాత అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామండి. చెప్పండి సార్, ఏంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది సార్? ఈయన ఒక క్లిప్ ఆయన కూడా వింటారు, చెప్పండి. అందరికీ నమస్కారం. నేను చక్రధరరావు, స్థానిక నాయకుడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అన్న వెంటనే నా లైఫ్లో ఎప్పుడూ కూడా ఇంత ఆనందాన్ని పొందలేదు. నిజంగా పిఠాపురం ఇవాళ ఆయన పోటీ చేశానంటాం నిజంగా జాతీయ స్థాయిలో పిఠాపురం నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మన కుకటేశ్వర స్వామి ఉమా రాజరాజేశ్వరి అమ్మవారి సమేత ఉమా కుకటేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీతో సమానం. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభుడు గుడి ఆల్రెడీ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇలా సౌత్ ఇండియా అంతా కూడా ఫేమస్. ఇవాళ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయటం వల్ల పిఠాపురం నియోజకవర్గం ఇండియాలోనే గుర్తింపు పొందినటువంటి నియోజకవర్గం కాబోతుంది. మోడీ గారు వారణాసి నుంచి ఎలా పోటీ చేస్తున్నారో అదే మాదిరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేటువంటిది గొప్ప అదృష్టం. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే పనిలో ఎంతో కృషి చేసినటువంటి ఉదయ్ గారిని కూడా వారు చక్కగా గుర్తించి ఉదయ్ గారు చేయమంటే చేస్తాననేటువంటి ప్రేమ ఆయన పెళ్ళుకి మాట్లాడటం నిజంగా చాలా సంతోషం. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలి, సీఎం కావాలి అని మేము అక్కడ ఉప్పాడి సెంటర్లో ఫ్లెక్సీలు కూడా ప్రదర్శించాం. ఇవాళ అదే జరగబోతుంది. తప్పనిసరిగా భవిష్యత్తులో వారు సీఎం అవుతారు. వారిని 1,00,000కు పైగా మెజారిటీతో నెగ్గించుకుందాం. ఆల్రెడీ పొత్తు ధర్మంలో భాగంగా ఎవరు ఎక్కడ సీట్ ఇచ్చినా కూడా తప్పనిసరిగా చేయాలని 3 పార్టీలు బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పోటీ చేసి అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ చక్కగా సహకరిస్తుంది. ఇక్కడ కూడా వర్మగారు తను బంగారు పళ్ళెంలో పెట్టి వారికి బహుమానం ఇస్తాను, వారు ఇక్కడ కాలు పెట్టకుండానే బహుమానం ఇస్తాను వారు అన్నారు. ఒకవేళ నిజంగా కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే నా ఓటు కూడా ఆయనకి వేస్తానని వైసీపీ క్యాండిడేట్ వంగా గీత గారు కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. అంచేత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. 1,00,000కు పైగా మెజారిటీతో నెగ్గించబోతున్నారు. మరో పక్కన ముద్రగడ పద్మనాభం కూడా బరిలో దింపుతామని వైసీపీ మరో వ్యూహం రచిస్తుంది. దీని పరిణామం ఎలా చూడాలంటారు? ముద్రగడ పద్మనాభం గారు పోటీలో లేరు. వారు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా వారి పార్టీలో చేరి ఎలక్షన్ తర్వాత వారి యొక్క భవిష్యత్తు చూస్తామని చెప్పారు. వీరు కూడా నేను పిఠాపురం నుంచి కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. పద్మనాభం గారు పెద్ద అయినా వారు మాకు సహకరిస్తారు, వారు మంచివారు, మాకు సహకరిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న నేపథ్యంలో ప్రధానంగా పిఠాపురంలో జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, పిఠాపురం పాలన మారాలి, పిఠాపురంలోనే మరింత అభివృద్ధి చెందాలంటూ మరి కొన్ని విధాలుగా అన్న పాదయాత్ర వెళ్ళడమే కాకుండా పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇటీవల శ్రీపాద వల్లభుని సాక్షిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పిన నేపథ్యంలో అదే గుడిలో గత 5 రోజుల క్రితం అయితే పూజలు నిర్వహించారు. పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కూడా నినాదాలు చేస్తూ చేసినటువంటి డాక్టర్ పిల్లా శ్రీధర్ దంపతులు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ రావాలని ముఖ్యంగా కోరుకున్నారు. ప్రస్తుతం పిల్లా శ్రీధర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్టకేలకు మీ పూజలు ఫలించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీపాద వల్లభుని సాక్షిగా పిఠాపురంలో చేస్తున్నారు. మీ అందరూ ఆనందం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒకటండి, పూజలు మేము చేస్తే కానీ ఇది ప్రజలందరూ కోరిక అండి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కోరిక. ఎందుకంటే 2019 ఎలక్షన్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చినప్పుడు ఆ దత్తుని అనుగ్రహం ఉంటే నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడం మేమందరూ కూడా చాలా ఆశపడ్డాము ఆయన ఇక్కడ వస్తే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి
ఒక పార్టీ అధినేత మా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మా నియోజకవర్గం ఖచ్చితంగా మంచి అభివృద్ధి చెందుతున్న దీంతో మేమందరూ కూడా ఆశపడడం జరిగింది. అయితే అది 2019లో జరగలేదు. కానీ అప్పటి నుంచి జన సైనికులు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా కోరుకుంది కళ్యాణ్ గారు 2024లో అన్న పిఠాపురం నుంచి పోటీ చేయాలని. నేను 2 సంవత్సరాలుగా జనసేన పార్టీతో నా ప్రయాణం మొదలైందండి. నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి ఆయనకి ఏదో రాముడికి ఒక ఉడత సాయం చేద్దామనే ఉద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం, దానితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోంచి పోటీ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందండి. రాష్ట్రం అంతా కూడా పవన్ రావాలి, పాలన మారాలనే నినాదంతో వెళ్తున్నప్పుడు మా పిఠాపురం నియోజకవర్గ జన సైనికులు, పిఠాపురం ప్రజలందరూ కూడా మేము అందరూ అనుకున్నాం పవన్ రావాలి, మా పిఠాపురం మారాలనే నినాదంతో మా పిఠాపురం నియోజకవర్గంతో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మా కోరికను బలంగా వినిపించేందుకు, దేవుడి దగ్గర పెట్టేందుకు మొదట్లో జన సైనికులు అందరితో కలిసి మేము మా భార్య కలిపి అన్నవరం వరకు దాదాపు 35 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్ళి జరిగి మా కోరికను బలంగా దేవుడి వద్ద పెట్టాం. అదేవిధంగా తొలి తిరుపతికి కూడా జన సైనికులు అందరితో కలిసి పాదయాత్రగా వెళ్ళి మా కోరికను బలంగా పెట్టాం. ఏ పండగ వచ్చినా సరే ప్రతిరోజు ఆ పూజలో మాకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి రావాలని చెప్పి పూజలో మేము పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావాలని కూడా ప్రత్యేక పూజలు, ముఖ్యంగా దత్త జయంతి నాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా మేము శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ దేవుళ్ళందరూ కూడా నిజానికి మా పిఠాపురం నియోజకవర్గాన్ని కరుణించి మా దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాబట్టి ఆయన మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మా నియోజకవర్గం అంతా కూడా మేము బాధ్యతగా తీసుకుంటాము. అదేవిధంగా మా నియోజకవర్గం రానున్న 5 సంవత్సరాల్లో వెనకబడిన గత 5 సంవత్సరాలు ఏదైతే వెనకబడిందో ఈ భర్తీనంతా పూర్తి చేసుకుని 15 సంవత్సరాలు 20 సంవత్సరాల అభివృద్ధిని మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కోరుకుంటున్నాం. అంటే ఇటీవల పిలిస్తే పలికే వ్యక్తికి, లోకల్ వ్యక్తికి ఓటు వేయాలంటూ ఇటీవల పిఠాపురంలో ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. ఈ పరిణామం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ ఉద్దేశించే వెలిసాయని ఒక ప్రచారం కూడా జోరందుకుంది. ఏ విధంగా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంట? సో ఒకటండి, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉందా లేదా అన్నది పక్కన పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులండి. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియాలో ఒక సూపర్ హీరో. అదేవిధంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు స్థానికం లేదంటే లోకల్ నాన్ లోకల్ ఎటువంటి నినాదాలు కూడా ఆయన ముందు పనిచేయండి. ఇక్కడ ఓన్లీ ఒకటే నినాదం ఉంటుంది, పవన్ రావాలి, పిఠాపురం మారాలని మేము నినాదం ముందు ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే పవన్ వచ్చాడు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నదే నెక్స్ట్ నినాదం. తర్వాత అద్భుతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నదే మా కోరిక. అంటే వైసీపీ వాళ్ళు ఒకటి చెప్తున్నారు, పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతాం అన్నారు. మరో పక్కన ముద్రగడ కూడా ఇటీవల వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ పిఠాపురం నుంచి ఇప్పుడు వంగ గీతా విశ్వనాథ్ ఉన్నారు. ఎలా ఉంటాయంటారు పరిణామాలు అన్నీ కూడా చూసుకుంటే? ఒకవేళ ముద్రగడే పోటీకి వస్తే ఎలా ఉంటుంది? సో ఒకటండి, వాళ్ళు ఆశపడడంలో తప్పులేదండి. నాకు ఎక్కడి నుంచి కూడా ఎగిరి ఆకాశంలో వెళ్ళి చందమామను ముట్టుకుందాం అని ఉంటుంది. అవన్నీ జరగని పనులు. కాకపోతే అద్దంలో చూసుకుని చందమామను ముట్టుకోవాలి అంతే తప్పితే పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడిపోయే పరిస్థితే లేదండి. ఇది 2019 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కువ ఊహిస్తూ ఉన్నారండి. 2019లో 18 సంవత్సరాల లోపు ఉన్న కుర్రోళ్ళందరూ ఈరోజు 24-25 సంవత్సరాలు దాటి ఒక బాధ్యతాయుతమైన కుటుంబాన్ని పోషించే దిశలో మంచి పొజిషన్లో ఉన్నారండి. అప్పుడు తల్లిదండ్రులు ఏరా నీకు రాజకీయాలు ఎందుకని పొజిషన్లో ఉండేవాళ్ళు ఈరోజు బాబు నాన్న చెప్పరా దేనికి ఒకటి ఏమంటావు అని చెప్పేసి అమ్మా నాన్నలు అడిగే పొజిషన్లో మా జన సైనికులందరూ కూడా ఈరోజు ఎదుగున్నారు. కాబట్టి ఒకటి ఎక్కడైనా ఆయన గెలుస్తారు. రెండోది, పిఠాపురం నియోజకవర్గంకి వచ్చిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఓటమని మాట మనం వినాల్సిన పనే ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారు అన్నది నెక్స్ట్ పాయింట్ అండి. ఇప్పుడు నేను ఒకటి అడిగేది ఏంటంటే, ఎవరైతే వైసీపీ వైపు నుంచి వారు పోటీ చేస్తున్నారో వారికి ఎన్ని డిపాజిట్లు వస్తుందో లేదా అన్నది వాళ్ళు చూసుకోవాలని ఫస్ట్. దానికోసం వాళ్ళు కొంచెం మేఘమాత్రం అది చేసమని చెప్పి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నానండి. అంటే జనసేన పార్టీ అంటే ఒక కాపుల పార్టీ అని, లేదా కాపు ముద్ర ఉన్న పార్టీ. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ రావడం జరిగిందని మరొక వాదన కూడా అంటున్నారు. మిగిలిన వారిని ఎవరు పట్టించుకోరు, కాపు కోట్లే పడతాయని ఒక నమ్మకం ఉందని చెప్పేసి అంటున్నారు. ఒకటండి, కాపులు ఏ పార్టీకి కొమ్ముగాయరు, అది జనసేనకి గాయరు, తెలుగుదేశానికి గాయరు, వైసీపీకి గాయరండి. రెండోది, జనసేన అన్నది కాపు పార్టీ కాదండి, పవన్ కళ్యాణ్ అన్న కాపు నాయకుడు కాదు. ఆయన కాపు కులంలో పుట్టారు అంతే తప్పితే ఆయనకి ఈరోజు ఆయన కాపుల కన్నా బడుగు బలహీన వర్గాలను ఎక్కువ ప్రేమించే వ్యక్తి అండి. ఆయన కులాలు కలిపే విధానం మా జనసేన పార్టీలో ఒక అజెండా అండి. అది కులాలను కలుపుతాం, మతాలను కలుపుతాం, అంతేగాని వైసీపీ వాళ్ళ కులాల మధ్య చిచ్చు పెట్టడం లేదంటే మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం లేదండి. ముఖ్యంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వస్తే కాపులతో పాటుగా దానికి సరిసమానంగానే బీసీలు, ఎస్సీలు కూడా ఇక్కడ ఉన్నారండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కాపుల కన్నా ఎక్కువ ఓట్లు బీసీల నుంచి, ఎస్సీల నుంచి వస్తాయండి. ఎందుకంటే చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలంటే వచ్చేది కాపులు, బీసీలు,
అదేవిధంగా ఎస్సీలు కాబట్టి వీళ్ళందరిలో కూడా అత్యధిక ఇది ఉంది. ఒకటండి, మాకు ఓన్లీ కాపులు ఓటీలో పడేటట్లుంటే మేము 1,00,000 ఓట్ల మెజార్టీ ఎలా చెప్పగలం? 1,00,000 ఓట్లు లేవు కదా కాపులవి. ఈరోజు బీసీలు ఎస్సీలు కాపుల కన్నా ఎక్కువ ఓట్లు పడతాయి. 1,00,000 ఓట్లు అక్కడి నుంచి వస్తాయి, 50,000 ఓట్లు మాత్రం కాపులు, 50,000 దాటి కాపుల నుంచి వస్తూ ఉంటుంది. మరో పక్కన టీడీపీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో సహకరించలేదని ఒక నినాదాలు చేస్తూ ఇటీవల ఇందాక కూడా నిరసన తెలియజేశారు. అవన్నీ కూడా ఎలా సర్దుమణుగుతాయి? ఇవన్నీ కూడా పొత్తుల్లో జరిగే కామన్ విషయమేనండి. ఏదైనా సరే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రకటించారు. అదేవిధంగా ఎవరిని ప్రకటించినా సరే కొంచెం నిరాశ అన్నది మనకి వివిధ పార్టీల్లో ఉంటుందండి. ఎందుకంటే వారు కూడా సీట్ ఆశించారు కాబట్టి కొంచెం నిరాశ చెందుతారు. తాత్కాలికంగా 1-2 రోజులు ఇటువంటివి ఉంటాయి. కాకపోతే ఏదైనా నేను ఈరోజు గురువారం కాబట్టి సోమవారం నాడు మొత్తం సర్దుమణిగిపోద్దండి. మొత్తం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా పిఠాపురం ప్రజలందరూ కూడా ఒకే తాటిపైకి వస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపి దిశగా ఇవన్నీ వెళ్తూ ఉంటాయని తప్పితే దాని గురించి మనం పెద్ద పట్టించుకోవసం లేదండి. అవన్నీ కూడా తెలుగుదేశం ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఏ విధంగా వారికి సర్ది చెప్పి వాళ్ళ విధానం అంతా సెట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. చూస్తున్నాం ఇదే పరిస్థితి. మా పూజలు ఫలించాయి కాబట్టి పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. అలాగే శ్రీవల్లభని సాక్షిగా ఇక్కడంతా కూడా అన్ని విధాలుగా కూడా పూజలు చేస్తాం. ఆ పూజలు ఫలించి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటనతో మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా సంబరాలు జరుపుతూ భారీ ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిపించి తీరుతాం అంటున్నారు. ఏదేమైనా టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఏవైతే ఉన్నో అన్ని కూడా కలుపుకుని అది కూడా సర్దిమణిగిన తర్వాత అందరితో కలిసి భారీ మెజారిటీతో అలాగే వైసీపీని ఓడించేందుకు మొత్తం అంతా కూడా జనసైనికులకు పిఠాపురం నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారంటూ జనసేన నాయకులు పిల్లా సీతారావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి కెమెరా రాముతో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.